వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వెల్కమ్ బ్యాక్ టు జయస్ వ్లాగ్స్ అండి. మనం తిరుపావి చదువుతున్నాం. ఈరోజు 6వ దాంట్లోకి వచ్చాము. ఫస్ట్ శ్లోకం చదివిదాము. ఆళ్వార్ తిరువళిగళే శరణం శ్రీశైలేశ దయా పాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం ముని లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆదస్య న కులపతే ఉకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం చరచ్చ మహదాహ్వయ భట్టనాదా శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఇంకో ప్రార్థన అండి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తమద్భోజ్య కృష్ణం వారాధ్యం స్వం శృతి శతశిరస్సిదమధ్యాపయంతి సోచిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదాతస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు మనం పాత్రలోకి వెళ్దామండి. సరే, 7వ పాత్రలోకి వచ్చాం ఈ రోజున. కీసు కేసెన్రంగు మానే చాత్త కలందు பேசின பெச்சரவம் கேட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் கலகல பக்கை பேர்த்து வாசனருங்களால சேர்மத்தினான் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்ணிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయ్యాం తిరవేలో రెంబావాయ్. ఇప్పుడు భావం చదువుదామండి. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలుసుకుని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకొనిచున్నవి. ఆ మాటల్లోని ధ్వని అయినను నీవు వినలేదా ఓ పిచ్చిదాన? కుసుమాలంకృతములకు కేశబంధములు వీడటచే సుగంధములు వెదజల్లుతున్న జుట్టుముడులు గల గోపికలు కవమలతో పెరుగు చిలుగుచున్నప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశం అంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా ఓ నాయకులారా? సర్వ పదార్థములలో వాత్సల్యముతో వ్యాపించి ఉండి మనకు కనపడవలనని మూర్తిమంతుడే కృష్ణునిగా అవతరించి విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును నీవు పరుండి ఇంటివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నది, దానిని అడ్డగింపగా మేము దర్శించి అనుభవించినట్లు తలుపు తెరవవలయును. దీనికి వివరణ అండి. భగవదనుభవము నిత్య నూతనమై మోహపరచుచుండును. పక్షులు తెల్లవారుజామున మేల్కొంటున్నాయి. ఈ పాసురములో గోదాదేవి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధురధ్వనుల ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను తిరిగి అజ్ఞానిని రూపుమాపమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే వీటిని శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందే కదా. వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావు అని మేలుకొని తలుపు తీసి మాతో వ్రతము చేయుటకు రండి అని తెలుస్తుంది. దీన్ని ఇప్పుడు తెలుగు పాట కూడా పాడదామండి.
కీసు కీసు వేరు. భరద్వాజ పక్షులు కీచు కీచని అరిచడి ధ్వనియు వినలేదా? గొల్ల పడుచులు పెరుగు చిలికెడి గలగల శబ్దము వినలేదా? శీలకందరికి స్వామి అయిన శ్రీమన్నారాయణ అవతారమును మధుర గానము పాడిన పాటలు వినలేదా నీ వీణులకు? ఇది తెలుగు శ్లోకానికి అర్థం అండి. ఈ 7వ రోజు 7వ పాసురం చదువుకున్నాము. నెక్స్ట్ 8వ పాసురంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీమన్నారాయణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. కామెంట్స్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.